ఇప్పుడు చెప్పండి, ఈ ఈ పూతరేకులు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? అట్టబెట్లో పెట్టుకుంటే నెల 45 రోజులు ఉంటాయి. చెమ్మ తగలకూడదు. ఆ, చెమ్మ తగిలిందంటే ఇంకెందుకు పని చేయదు. ఎలా కలుపుకుంటారు? మీరైతే ఎలా కలుపుతారు అక్కడ మీ దగ్గర లేదండి, వీటిల్లో? మాకైతే మామూలుగా ఇప్పుడు రేకు ఉందండి, ఇది ఆ, మీకు అడుగున మంచి రేకు ఒకటి వేసుకోవాలండి. ఆ, అన్ని రేకులు బాగోవాల్సిన అవసరం లేదు. ఆ, తిరిగిపోయిందంటే అలా మైంగ్ వేసుకోవాలండి. ఆ, ఇలా వేసుకున్నాక పంచదార కానీ బెల్లం కానీ, ఉమ్, బెల్లం పొడిని చేసేసుకోవాలండి. పొడిని చేసుకుని ఇలాగ దీంట్లో జల్లుకోవాలి. నెయ్యి కూడా స్పూన్ తోటి ఇలా జల్లుకునండి. బోరు మడత పెట్టాలి ముందు. ఇందడు మిరియాలు ఏదో చెప్పారు. మిరియాలు కూడా బెల్లంలోని కలిపేసుకోవచ్చండి. పొడిని చేసి బెల్లంలోని కలిపేసుకోవాలి. కలిపేసుకుని మామూలుగా జల్లేసుకోవాలి. అది కూడా పంచదార అంతే అండి. నెయ్యి కూడా ఇలాగ పైన రాయడమే స్పూన్ తోటి. ఇది కూడా బోరు మడత పెట్టాలండి ముందు. ఈ సైడ్ బోరు, ఇది సైడ్ బోరు పెట్టాకండి. ఇదిగోండి ఇలాగ మళ్ళీ అడ్డమడతా. అదే మీకు ప్లేట్లో తింటా అనేది బాగా వద్ది. ఇదిగోండి ఇదే అయిపోద్ది. అంటుకోలేదు అనుకోండి, నెయ్యి ఇలా రాస్తే ఇలాగ అంటుకుపోద్ది. మామూలుగా ఒక రేకుతో పెడతారు, రెండు రేకులతో పెడతారు? రెండు రేకులు వేసుకోవాల్సిందండి. అంటే బెజ్జాలు గట్ట ఉంటాయి కదండి, పొడుగు గట్ట వెలిగిపోద్ది అని కంపల్సరీ రెండు వేసుకోవాలి. ఈ రేకు ఎలా తయారు చేస్తారు అసలు? ఈ రేకు అంటే అది జై భీమ్ అని బొండాల భీమ్ అవి 4 గంటల ముందు నానబెట్టాలండి. నానబెట్టాక ఈ గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో కరెంట్ గట్ట పోయింది అనుకో, నా పిండి పని చేయదు. ఇంకా పులిసిపోయింది, ముక్కలు అయిపోతాయి, రేకులు రావు. అది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితేనే వస్తాయండి. అది అలా చేస్తారు అట్లతో.